హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉన్నట్లయితే మీకు ఒక అద్భుతమైన గవర్నమెంట్ సెక్టర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇవి ఏవో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సంబంధించిన జాబ్స్ కాదు, పర్మనెంట్ జాబ్లు. జాబ్కి సెలెక్ట్ అయితే 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ప్రతి నెల శాలరీ ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఐఐటి నుంచి రావడం జరిగింది. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ అయితే చేశారు. నోటిఫికేషన్లో అపాయింట్ చేసేటటువంటి పోస్టులన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ పోస్టులు అని చెప్పి నోటిఫికేషన్లో హైలైట్ చేశారు. అయితే నోటిఫికేషన్లో ఇన్ని పోస్టులు ఉన్నా సరే మనకి ఒకే ఒక్క పోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ పోస్ట్ని షార్ట్ లిస్ట్ చేశాను. ఈ వీడియోలో మనం ఆ పోస్ట్ వివరాలే తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఆ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో టోటల్గా 21 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఏదైతే ఉందో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం శాలరీ పే చేస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. లెవెల్ 3 ప్రకారం శాలరీ అంటే ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నట్లయితే మనకి రఫ్లీ 40,000 to 50,000 బిట్వీన్ శాలరీస్ అనేవి ఉంటాయి విత్ ఆల్ అలవెన్సెస్తో. దెన్ నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్స్ ఏంటి అని చూస్తే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి పోస్ట్ ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఉందో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ జాబ్కి అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి అని చెప్పి మెన్షన్ చేశారు. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏదైతే మనం మాట్లాడుతున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ జాబ్ అయితే ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్లో 21 వేకెన్సీస్ ఉన్నాయి కదా. వీటిలో 11 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 4 పోస్టులు ఎస్సీ కేటగిరీకి, 1 పోస్ట్ ఎస్టీ కేటగిరీకి, 2 పోస్టులు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి, రిమైనింగ్ కొన్ని పోస్టులు 2 పోస్టులు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీగా అని చెప్పేసి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఈ 21 ఖాళీల్ని కూడా ఇక్కడ వివరాలను చూడొచ్చు. ఇక ఇప్పుడు క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది బ్యాచులర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో దీన్ని మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే మన దగ్గర ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. అది బీఏయా, బీఎస్సీయా, బీకామ్ అనే ప్రాబ్లం లేదు. ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ మీద అవగాహన అంటే నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఎందుకంటే ఇది ఆఫీసు డెస్క్ టైప్ ఆఫ్ జాబ్ కాబట్టి. దెన్ నెక్స్ట్ డిజైరబుల్ అని మెన్షన్ చేసి ఒక 2 years ఆఫ్ మినిమం ఎక్స్పీరియన్స్, డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ అని చెప్పి ఇచ్చారు. కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి పోస్ట్కి అప్లై చేయడానికి నెససరీ కాదు, ఉంటే బెటర్ అని అంతే. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా పెద్దగా ఫరక్ పడదు. దెన్ నెక్స్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్ మీరు గెట్ చేస్తే మీకు ఎటువంటి విధులు ఉంటాయి అనే వివరాలను ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన విధుల్ని మనం క్లియర్గా చదవాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బట్ ఇక్కడ మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఇది ఒక ఆఫీస్ డెస్క్ బేస్డ్ జాబ్. అంటే మనకి ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆఫీస్లో ఒక ప్లేస్ అయితే అలాట్ చేస్తారో ఆ ప్లేస్లోనే కూర్చొని మనం చేయాల్సిన వర్క్స్ అనేవి ఉంటాయి. రికార్డ్స్ అప్డేట్ చేయడం, మెయింటైన్ చేయడం, తర్వాత డేటా ఎంటర్ చేయడం, ఇటువంటి వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి. రెగ్యులర్గా జూనియర్ అసిస్టెంట్ అంటే ఆల్మోస్ట్ అలా అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసెస్కి కానీ, విఆర్ఓ ఆఫీసెస్కి కానీ, లేదా స్కూల్స్కి కానీ వెళ్ళినప్పుడు జూనియర్ అసిస్టెంట్ చేసే వర్క్స్ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఉంటుంది. పెద్దగా కన్ఫ్యూషన్ అయితే మీరు పడాల్సిన అవసరం లేదు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ జాబ్కి సంబంధించిన జాబ్ లొకేషన్ కాన్పూర్లో ఉంటుంది. అంటే ఈ నోటిఫికేషన్ ఐఐటి కాన్పూర్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే స్టేట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ మీకు చాలామంది కూడా డౌట్ రావచ్చు, ఈ జాబ్స్కి ఓన్లీ ఉత్తరప్రదేశ్ వాళ్ళకి అప్లై చేసే అవకాశం ఉంటుందా అని చెప్పేసి. బట్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి అనేది. అంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. సో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా సరే, తెలంగాణ నుంచి అయినా సరే అప్లై చేయొచ్చు. పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. అందరికీ కూడా సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అప్లై చేయడానికి ఇక్కడ అవకాశం అయితే ఉందని చెప్పి కూడా క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి తెలుసుకోవాల్సిన మరిన్ని వివరాలు ఏంటంటే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనే దాని వివరాలు ఒకసారి చూడాలి. ఒకసారి మనకి వెబ్సైట్లో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ వివరాలు క్లియర్గా కనపడడం అయితే జరుగుతాయి. వన్స్ మనం వెబ్సైట్ని రిఫర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఆన్లైన్ అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ అయితే ఇది.
ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 4th జూన్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పారు. ఈ వీడియోని మనం 5th జూన్ రికార్డ్ చేస్తున్నాం, అంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 1 డే కంప్లీట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ చూసుకుంటే 3rd జూలైగా మెన్షన్ అయితే చేశారు. అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వరకు కూడా ఇంట్రెస్ట్ ఉండే జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో మనం అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అలాగే మనం ఈ నోటిఫికేషన్లో తెలుసుకుంటున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గ్రూప్ సి కేటగిరీలోకి వస్తుంది. శాలరీ అనేది level 3 ప్రకారం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వివరాలని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఏదైతే ఉందో ఇది గ్రూప్ సి కేటగిరీలోకి రావడం అయితే జరుగుతుంది. అయితే గ్రూప్ సి కేటగిరీలో ఉన్న ఏ పోస్ట్కి మీరు అప్లై అయితే చేయాలనుకున్నా సరే 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు 500 రూపీస్ పే చేసి అప్లై అయితే చేయొచ్చు. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు మాత్రమే ఈ 1000 రూపాయలు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్పై కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అవి దేని గురించి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ గురించి కొన్ని డౌట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ ఏదైతే ఉందో దీనికి సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుందని చెప్పారు. స్టేజ్ 1లో చూసుకుంటే మనకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది ఆన్లైనా ఆఫ్లైనా అనేది తర్వాత మనకి ఐఐటి కాన్పూర్ అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆ విషయం తెలుసుకోండి. దెన్ నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ 2 స్టేజెస్లో బెటర్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే ఓవరాల్లీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 16లో క్లియర్గా కనపడడం అయితే జరుగుతున్నాయి. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎగ్జామ్ మాత్రం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. నెగిటివ్ మార్కింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏవి కూడా లేదు. అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఈ జాబ్స్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండకపోవచ్చు. జనరల్లీ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఎగ్జామ్లో ఉండేటటువంటి టాపిక్స్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ నాలెడ్జ్, తర్వాత జాబ్ రిక్వైర్డ్ సిలబస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్యాటర్న్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎనీవే రీసెంట్లీ ఐఐటి కాన్పూర్ నుంచి రిలీజ్ అయినటువంటి నాన్ టీచింగ్ కేటగిరీ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని డీటెయిల్స్ కూడా కవర్ చేశాను. మీకు నోటిఫికేషన్లో మెన్షన్ ప్రతి డీటెయిల్ని కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.